ఏమంటలే నాయనా. అవునత్తయ్య చాలా ఎండగా ఉంది కదా. నేనేం అరవం చెప్పినానా? నేను అదే చెప్పినా. అబ్బా ఈ అత్తయ్యతో ఎప్పుడు చూసినా తలనొప్పే. ఏంటే కొనుగుతున్నావు? ఏం లేదు అత్తయ్య. రా. అత్తయ్య పూలు భలే ఉన్నాయి కదా. ఏం చేయాలా? చూసి పోవాలా? కొన్నాం అత్తయ్య. కొను, ఆ పూలు కొను, అన్ని కొను. నా కొడుకు ఆస్తి మొత్తం ఖర్చు పెట్టు. కొన్ని రోడ్డు కొను, లిప్స్టిక్లు, ఇంకా రోజు నగాలు, బట్టలు కొంటానే ఉండు. నా కొడుకు సంపాదించడం, నువ్వు ఖర్చు పెట్టడం, అదే పని. మొహం చూడు మళ్ళీ ఎట్ట పెట్టిందో. అనవసరంగా ఏమితో పెట్టుకున్నా. పూల మొక్కలమ్మా, పూల మొక్కలు ఒక్కొక్కటి 50 రూపాయలే. ఫ్రెష్ గా ఉన్నాయి పూలు. కొనండమ్మా, కొనండి. ఇంకా మాడిపోయిన ఎండిపోయిన చెట్ల పైన నీళ్ళన్నీ చల్లి మా ఫ్రెష్ పూలు 50 రూపాయలకే అని భలే అమ్ముతారే ఇలా. అత్తయ్య ఏదో ఒకట్లే అత్తయ్య, కొన్నాం పట్టు. నువ్వు నోరుమయ్యవే. నా కొడుకు ఆస్తంతా తగలేయడానికే ఉన్నట్టుండవా? కొనేది లేదు, పెట్టేది లేదు. మాటలకేం తక్కువలే. పొండమ్మా, పొండి. అత్తయ్య ఆడ అత్తికాయలన్నా కొన్నాం పదండి అత్తయ్య. అబ్బా మొదలెట్టేసింది. కానీ కొను, మళ్ళీ కొంటానే ఉండు. నువ్వు మొత్తం కొను, ప్రపంచం అంతా కొను. పూజకైనా కావాలి కదా అత్తయ్య. సర్లేపా, కొందు. ఇక్కడ ఎవరు లేరు అత్తయ్య. అయితే తీసుకో పోదాం. పా. ఆగండి, ఇక్కడ నేను ఉంటాను. ఎండని కొంచెంసేపు కూర్చోంటే నీళ్ళు ఎక్కమ్మదామని అనుకున్నారే. చూసినానులేయా, నీ సొమ్మేం బాలేదు. నువ్వు ముందు కాయలు కింద పెట్టి ఆ తర్వాత మాట్లాడమ్మా. అబ్బా చాలా ఎండగా ఉంది, గొడుగండ పెట్టుకున్నాం. నాకు కూడా పెట్టే కొంచెం. ఏంటమ్మా మీరు? నేను కాయల కోసం పెట్టుకుంటే ఏం మీరు మీకోసం తీసేసుకున్నారు? సర్లేమ్మా, ముందు కాయలు కొనండమ్మా. ఎంతన్నా ఒక కాయ? ఒక కాయ 10 రూపాయలు. ఒక కాయ 10 రూపాయలా? ఇట్టయితే మేము కొన్నట్టే. మా అసలు అన్ని అమ్ముకోవాలా. ముందే మా కొడుకు జీతమే కొంచెం తగ్గించేయండి అన్న. 10 రూపాయలే కదమ్మా, ఏదో కోట్లలో పెట్టినట్టు. ఏంటమ్మా మీరు? అబ్బా 10 రూపాయలు అంటే ఏమనుకోండారు? సరే 6 రూపాయలు ఇస్తా అంతే. 6 రూపాయలు. 6 రూపాయలకి తక్కువ కూడా రాదు. అయితే ఒక పని చేయండి సరేనా? 4 రూపాయలు ఇస్తా, పండియండి. నాకు తొక్క మీరే ఉంచుకోండి. వచ్చేనా? సరేరా. ఇయ్యా అంతే. అత్తయ్య ఇప్పుడు ఏమవుతుంది కొంటే? నుండే నీకేం తెలియదు. నోరు మూసుకునిండా. ముందు కాయలేమా, ఏదో పెద్ద కొన్నట్టు. ఏందయ్యా ప్రపంచంలో నువ్వు ఒక్కటే నా కాయలు అమ్మేది. అరటికాయలు మేము పోతాం. కొనండి అత్తయ్య. ఏమి ఏంటే నువ్వు? రావే పోదాం. ఏం లేదు కొనేది. చాలా ఎండగా ఉందన్న, కాసేపు గొడిగిస్తే ఎత్తుకొని పోతాం కదా, రేపు తెచ్చిస్తాంలే. మీలాంటి చాలా మందిని చూసినా. గొడుగు ఇచ్చేసి ఆ తర్వాత వెళ్ళమ్మా. ఇస్తే ఏమవుతుందా నీకు? నువ్వేంటమ్మా మధ్యలో? తీసుకొని గొడికి ఎవరికి కావాలా? వచ్చాడు పెద్ద. భలే మంచి బేరం దొరికింది ఈరోజు.